దేవుడు ఇచ్చినటువంటి దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యమును పంచుకోవటానికి ఇచ్చిన అవకాశం ఇచ్చిన పార్ట్నర్‌షిప్ ఇండియా కూడాను వందనాలు తెలియజేస్తున్నాను. గత రోజుల్లో మనం వివాహంలో వచ్చే సమస్యలు అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకున్నాం. అందులో మైనర్ డిస్ప్యూట్స్ చిన్నపాటి విభేదాలు, గొడవలు, పోరాటాలు అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మేజర్ డిస్ప్యూట్స్ ఇన్ మ్యారేజ్ అనేటువంటి టాపిక్ ను మనం చూద్దాం. ఒక సెషన్ లోనే అన్ని విషయాలు మనం కవర్ చేయటం చాలా కష్టం. అయితే వీలైనంత వరకు మనం ప్రయత్నిద్దాం. క్లుప్తంగా అన్నిటిని చూసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు కూడాను ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఆలోచించుతూ మీకు వచ్చినటువంటి తలంపులను కూడా షేర్ చేసుకోవచ్చు. నేను మేజర్ డిస్ప్యూట్స్ ను 7 ఐడెంటిఫై చేశాను. ఆ తర్వాత కొద్దిగా ఆలోచిస్తూ ఉంటే ఇంకొకటి కూడాను యాడ్ చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది కాబట్టి 8 ఆస్పెక్ట్స్ యాడ్ చేశాను. వీటిలో కూడా కొన్ని చాలా ముఖ్యమైనటువంటివి, ఎక్కువ అటెన్షన్ ను మనం పే చేయవలసినటువంటి అవసరం ఉన్న అంశాలవి. కాబట్టి వాటికి కొంచెం మనం ఎక్కువ టైం ఇవ్వటం, మిగిలినటువంటి వాటికి కాస్త తక్కువ టైం ఇవ్వటం అలా చేసుకోవటం వల్ల వీటన్నిటిని మనం ఈ రోజు సెషన్ లో కవర్ చేసుకోవడానికి వీలవుతుంది. నేను లిస్ట్ అవుట్ చేసినటువంటి అంశాలను చెప్తాను. ఒకవేళ మీరు ఇంకా ఏదైనా ఈ ప్రధానమైనటువంటి లేదా మేజర్ డిస్ప్యూట్స్ కు కారణమయ్యే ఈ అంశాలలో మనం చేర్చాలి అని అనుకుంటే మీరు 1, 2 కూడాను చెప్పవచ్చు. మొదటిది ఈ 7 లేదా 8 అంశాలున్నా కూడాను ఈక్వల్ టైం ఇవ్వకుండా కొన్నిటికి ఎక్కువ టైం, కొన్నిటికి తక్కువ టైం ఇస్తాం. ఏదైనా కూడాను 10, 12 నిమిషాలు, ఒకవేళ పెద్ద వాటికి అంతకంటే ఎక్కువ టైం రాదనుకుంటాను. ఇప్పుడు 10:41 మనకు 12 వరకు టైం ఉంది. అనగా 1 గంట దాదాపు 20 నిమిషాల టైం ఉంది. వాటిలో ఎంత వీలవుతే అంత చూసుకుందాం. 8 అంశాలకు మనం టైం ఇస్తే ఈక్వల్ గా ఇస్తే 10 నిమిషాలకు ఒకటి మనం పూర్తి చేసుకోవచ్చు. అయితే కొంచెం టైంను అడ్జస్ట్ చేసి మొదటిది మ్యారిటల్ అన్‌ఫెయిత్‌ఫుల్‌నెస్. ఇంకొక భాషలో, ఇంకొక మాటలో చెప్పాలంటే అడల్టరీ, వ్యభిచారం అని అనొచ్చు. ఇది వివాహములో కలతను చెందించి, విభేదాలు పుట్టించి, సమస్యగా మారటానికి, కుటుంబ వ్యవస్థ ఎంతో నష్టపోవటానికి తోడ్పడేటువంటి సమస్య. మ్యారిటల్ అన్‌ఫెయిత్‌ఫుల్‌నెస్, ఇన్‌ఫిడెలిటీ కూడా అనొచ్చు. విశ్వాసఘాతకంగా ఉండటం. దాన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్స్ కలిగి ఉండటం. ఇది మనం చూద్దాం. ఇది ఒక ప్రధానమైన అంశం. రెండవది నేను అనుకున్నాను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అని. అయితే దానికంటే కూడా ఇంకొకటి ముందుగా ఆలోచించొచ్చేమో అని అనిపించింది. దాన్ని ఇలాగ పెట్టాను. మ్యారిటల్ నెగ్లెక్ట్, ఎమోషనల్ అబాండన్‌మెంట్. అనగా భార్యాభర్తల్లో ఒకరు మరి ఇంకొకరిని కాస్త ఆహ్, వారిని వదిలిపెట్టినట్టుగా ఉండడం. ఇంట్లోనే ఉంటూ జీవిస్తూ ఉంటే కూడా అంతగా పట్టించుకోకుండా ఉండటం, అంత ప్రాముఖ్యత ఇవ్వకపోవటం, ఇలాంటిది. దీన్ని నెగ్లెక్ట్ అని కూడా అంటారు. మ్యారిటల్ నెగ్లెక్ట్, మ్యారిటల్ అబాండన్‌మెంట్ అని. కొన్నిసార్లు ఇలాగ కూడా జరుగుతుంటది. ఒకే రూఫ్ కింద ఉన్నప్పటికిని కొన్నిసార్లు భార్యాభర్తల్లో ఒకరు నెగ్లెక్ట్ చేయబడ్డట్టుగా ఫీల్ అవుతుంటారు. వారి సలహాకు, వారి మాటలకు విలువ లేనట్టుగా కూడా ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఎంతో స్ట్రెస్‌కు కారణమవుతుంది. మూడవది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఈ ఆర్థిక సమస్యలు. మామూలుగా విడాకులు తీసుకోవటంలో ఎక్కువగా కారణమయ్యే విషయం ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని అంటారు. అందుగా మేబీ రెండవది లేదా మూడవ కారణం అని కూడా చెప్పవచ్చు. ఇదొకటి. నాలుగవది వయలెన్స్ లేదా ఫిజికల్ అబ్యూజ్ ఇన్ ద ఫ్యామిలీ.
కొంచెం హింసాత్మకంగా ఉండడం, కొట్టడం, ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కూడాను వెళ్ళటం, భౌతిక శరీరాన్ని గాయపరచడం, మనసును గాయపరచడం వేరు, భౌతిక శరీరాన్ని కూడాను గాయపరచడం. ఇది 4వది. 5వది ఇన్కంపాటిబిలిటీ ఆఫ్ స్పౌస్. ఇన్కంపాటిబిలిటీ అంటే సరి సరిపోలిక లేకుండా భార్యాభర్తలు వారి యొక్క ఆలోచనలలో, వారి యొక్క విలువలలో, వారి యొక్క భవిష్యత్తు సంబంధించిన ప్రణాళికలలో, ఆత్మీయతలో, వారి యొక్క విశ్వాసములు, వీటిలో ఆ సరితూల్చబడకుండా లేదా సరిపోలిక లేకుండా ఉండడం, ఇన్కంపాటిబుల్. 6వది ల్యాక్ ఆఫ్ ప్రాపర్ కమ్యూనికేషన్ అండ్ కీపింగ్ అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్. చేసుకొని పరిష్కరించుకోనటువంటి ఆ విభేదాలను అలాగే ఉంచుకుంటూ సరి అయినటువంటి కమ్యూనికేషన్ లేకుండా ఉండటం కూడాను ఒక్కోసారి అది తీవ్ర స్థాయికి చేరొచ్చు, తీవ్రమైనటువంటి పరిణామాలకు దారి తీయవచ్చు. 7వది అన్డ్యూ డిమాండ్స్ ఫ్రమ్ ఇన్లాస్. అత్తామామల నుండి లేదా వదినే మరదల నుండి ఇలాంటి వారి నుండి మరి ఎక్కువ డిమాండ్స్, అన్డ్యూగా మామూలుగా ఉండవలసిన దానికంటే ఎక్కువ పరిమాణంలో ఉండడం, అది ఒకటి. 8వది నేను యాడ్ చేసినటువంటిది ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్ స్పౌస్. ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండడం, ఏవి ఇంటి విషయాలు పట్టించుకోకపోవడం, ఏది సీరియస్ గా తీసుకోకపోవడం, సోమరిగా ఉండటం. దీంట్లోనే ఒక్కొక్కసారి అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా వస్తాయి. కొన్నిసార్లు అన్ఎంప్లాయ్మెంట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో కూడా వస్తాయి. ఈ మ్యారిటల్ నెగ్లెక్ట్ లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వైలెన్స్, ఫిజికల్ అబ్యూస్, వీటికి అనుగుణంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే అడిక్షన్స్. ఆల్కహాల్కు అడిక్షన్ అవ్వడం, ఇంకా దేనికైనా కూడాను అడిక్ట్ అవ్వడం, వాటికి బానిస అయిపో ఉండడం, అవి కూడాను కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. నేను చెప్పినటువంటి ఈ 8 అంశాలు కాకుండా ఇంకేదైనా ప్రముఖమైనటువంటి మేజర్ డిస్ప్యూట్స్ ను కలిగి చేసే విషయం ఏదైనా ఉందని మీరు అనుకుంటారా? ఎవరైనా చెప్పొచ్చు ఏదైనా ఉంటే. ఇవి సరిపోతాయండి. మీరు మైక్ ఆన్ చేసుకొని మాట్లాడచ్చు. మీరు ఏదైనా ఏమన్నా క్రానిక్. హలో అన్న, నేను చెప్పండి. భరత్ అన్న భువనగిరి నుంచి మాట్లాడుతున్నా. ఓకే, చెప్పండి. ఏమైనా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అంటే ఇక ఇర్రిపేరబుల్ గా అట్లా ఉండేవి కూడా, అంటే ఇక ఈ లైఫ్ ఇంతే అనే రిజైన్ చేసే అవకాశం ఉంటదంటారా? ఓ, మంచి మాట. ఇది చాలా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ కూడాను ఓకే, అవి కూడాను కొంత ప్రభావాన్ని చూపించవచ్చు. ఒకవేళ మేజర్ డిస్ప్యూట్స్ గా కూడాను మారవచ్చు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దాని గురించి కూడా వీలైతే మరి ఆలోచన. ఇంకెవరైనా ఏదైనా చెప్తారా? మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. మీరు అప్పుడప్పుడు ఏదైనా మీ సజెషన్స్, ఆలోచనలు చెప్పినప్పుడు అదేదో మీ కుటుంబంలోనే ఆ సమస్య ఉందేమో అని మనం అనుకోని అవసరం లేదు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు వేరే వేరే కుటుంబాల్లో కూడా, వాటిని బట్టి మీరు చెప్తుండొచ్చు. కాబట్టి అలా తీసుకుంటాం. అందరూ కూడా అలా తీసుకుంటేనే మంచిది. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది వారి సమస్యగా మనం భావించక, వారు అబ్జర్వ్ చేసినటువంటి, గుర్తించినటువంటి, గమనించినటువంటి విషయాలు వారు మన దృష్టికి తీసుకుంటున్నారని అలా మనం తీసుకోవటం చాలా మంచిది, ఆరోగ్యదాయకం. ఇంకేమైనా ఉన్నాయంటారా? ఎవరైనా మాట్లాడొచ్చు. సరే, మనం ముందుకు వెళదాం. ఒకవేళ తర్వాత మీకు అనిపించినా కూడా మీరు చెప్పవచ్చు. మ్యారిటల్ అన్ఫెయిత్ఫుల్నెస్, అడల్టరీ అనగా వివాహమైన తర్వాత వివాహేతర అంటే వివాహానికి బయట ఇంకొక వ్యక్తితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండటం, అది కుటుంబ వ్యవస్థను ఎంతో పాడు చేస్తుంది, కుటుంబంలో కలతను తీసుకొని వస్తుంది. అది తీవ్ర స్థాయికి చేరినప్పుడు ఈవెన్ విడాకుల వరకు కూడాను వెళ్ళటానికి దారితీస్తుంది. మరి దీని విషయంలో బైబిల్ ఏమంటుంది అనే విషయాలు మనం ఆలోచించాలి. మొట్టమొదట ఈ ప్రాబ్లం చాలా సీరియస్ దేవుని యొక్క దృష్టి. ఇందులో పాల్గొనేటువంటి వారు
దేవుని ఎదుట పాపం చేస్తున్నట్టు, జీవిత పాలిభాగస్తుడు లేదా పాలిభాగస్తురాలి విషయంలో పాపం చేస్తున్నట్టు, తనకు తానే నష్టం చేసుకుంటున్నట్టు మనం గమనించవచ్చు. బైబిల్ చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పింది. నిర్గమకాండం 20వ అధ్యాయం 14వ వచనం. 20వ అధ్యాయం అనగానే, నిర్గమకాండం అనగానే మనకు 10 ఆజ్ఞలు గుర్తొస్తాయి. వాటిలో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ 14వ వచనంలో ఉంటది. యూ షల్ నాట్ కమిట్ అడల్టరీ. వ్యభిచరించకూడదు అన్నటువంటి మాట. ఇది 7వ ఆజ్ఞగా మనం చూస్తాం. సామెతలు 6:32. He who commits adultery lacks sense. He who does it destroys himself. తనను తాను నష్టపరుచుకున్నాడు, ఆలోచన శక్తిని కోల్పోయినటువంటి వ్యక్తి అని సామెతలలో సొలొమోను రచించాడు. సొలొమోను ఈ విషయాన్ని రాశాడు. సామెతలు 6:32. అనగా దేవుడు ఈ విషయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండదని చెప్పాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14, 16 వచనాలు. ఎవరైనా రాసుకోవాలనుకుంటే ఆ రెఫరెన్సెస్ రాసుకొని తర్వాత అయినా చదువుకోవచ్చు. ఎక్కడైనా నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాను అని అంటే మీరు కొంచెం స్లోగా వెళ్ళమని కూడా నన్ను అడగవచ్చు. ఏం పర్వాలేదు. మీరు ఇంటరాక్ట్ అవుతే చాలా సంతోషం. మలాఖీ చాప్టర్ 2 వర్సెస్ 14, 15 and 16. వీటిని ఆలోచించినప్పుడు God rebukes unfaithfulness in marriage. See, the Lord was witness between you and the wife of your whom you have been faithful. దేవుడు బట్టి గమనిస్తున్నాడు. నీకు నీ వైఫ్ కు మధ్య దేవుడే సాక్షిగా ఉన్నాడు. మ్యారేజ్ జరిగినప్పుడు దేవుడు ఉన్నాడు. ఇలాంటి అన్ఫెయిత్ఫుల్నెస్ వచ్చినప్పుడు కూడా దేవుడు గమనిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అయితే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి అడల్టరీని, వ్యభిచారాన్ని నిర్వహించాడు. లస్ట్ఫుల్ ఐతో చూస్తే కూడా వ్యభిచారం ఉన్నటువంటి మాట అన్నాడు. హిబ్రీ పత్రిక గ్రంథకర్త రాస్తూ 13వ అధ్యాయం 4వ వచనం మనం గమనించవచ్చు. వివాహం పరిశుద్ధమైనదని, కాన్పు నిష్కల్మషంగా ఉండాలన్నట్టు ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి వివాహానికి ఎంత ప్రాధాన్యత, ఎంత పరిశుద్ధత దేవుడు ఆపాదించాడు అనేటువంటి విషయం మనకు వీటన్నిటిని బట్టి అర్థమవుతుంది. మీరు ఎక్కడైనా కూడా ఆగి ఏదైనా అడగాలంటే దయచేసి ఆగి అడగండి, ఏం పర్వాలేదు. మరి అన్ఫెయిత్ఫుల్నెస్ ఇది వచ్చినప్పుడు ఎందుకు రావచ్చు, వచ్చినప్పుడు దాన్ని మరి ఎలా ఆ సమస్యను పరిష్కరించాలి అనే విషయాలు కూడా మనం చూద్దాం. దావీదు పాపం చేశాడు. దేవుని ఎంతో ప్రేమించినటువంటి వాడు. ఎన్నో కష్టాలు గుండా వెళ్ళాడు, ప్రాణాపాయం గుండా వెళ్ళాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. పరిస్థితుల్లో కూడాను దేవుని మీద ఆధారపడి ఎన్నో కీర్తనలు రాశాడు. చివరకు దేవుడు తనకు రాజ్యాధికారాన్ని కూడా ఇచ్చాడు. అయినా దావీదు పాపం చేశాడు, ఘోరమైనటువంటి పాపం. 2 ఘోరమైనటువంటి పాపాలు చేశాడు. ఒకటి వ్యభిచరించడం, రెండవది బత్షెబ యొక్క భర్తను చంపించడం, ఇవన్నీ కూడా చేశాడు. సాధారణంగా ఏమంటారంటే ఇది ఒక్కటిగా ఉండకుండా ఒకటి దానికి ఇంకొకటి కూడా తోడవుతుందని, దానికి ఇంకొకటి తోడవుతుందని, ఒక పాపానికి మరొకటి కూడా తోడవుతుందని కూడా అంటుంటారు. అలా కావటానికంటే అవకాశం ఉంటుంది. ఒక్క పాపమే కాకుండా ఒక్క పాపం మరికొన్ని పాపాలు కూడా దారి తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా రెమెడీస్ క్లుప్తంగా చూద్దాం, తర్వాత కూడా ఈ అంశం మీద ముందుకెళ్తాం. దావీదు పాపం చేసిన తర్వాత దేవుని ఎదుట స్పష్టంగా ఒప్పుకున్నాడు, కన్ఫెస్ చేశాడు. తన తప్పును మొదట గుర్తించాడు, పశ్చాత్తాపడ్డాడు. సో హీ రికగ్నైజ్డ్ అండ్ హీ రిపెంటెడ్. తనకు తాను తెలుసు, గిల్టీ కాన్షియన్స్ ఉండింది, కానీ నాతాను వచ్చి ఎప్పుడైతే చెప్పాడో పబ్లిక్ గా అని ఒప్పుకున్నాడు. తను చేశానన్నాడు. ఒప్పుకున్నట్టుగా, పశ్చాత్తాపడ్డట్టుగా మనకు రుజువు ఏంటంటే 51వ కీర్తన. 51వ కీర్తన అంతా కూడా దావీదు పరితపించి పశ్చాత్తాపడి చేస్తున్నటువంటి ఒప్పుదల ప్రార్థన అందులో మనం చూడొచ్చు. 1 యోహాను 1:9 ఇది మామూలుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే.
మనం మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మితగిన వాడును, ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు, మన పాపం క్షమిస్తాడని దేవుని ఎదుట ఒప్పుకోవడం, ఇది దాని గురించి చెప్తుంది. అయితే దేవుని ఎదుట ఒప్పుకోవడమే కాదు కానీ మరి స్పౌస్ తో కూడా ఒప్పుకోవాలి. చాలా కష్టమైనటువంటి విషయం. తర్వాత కీర్తన సామెతలు 28:13 ఇలా ఉంటుంది. హూ ఎవర్ కన్సీల్స్ హిస్ ట్రాన్స్గ్రెషన్, తన అతిక్రమాన్ని దాచిపెట్టేటువంటి వాడు వర్ధిల్లి, అయితే ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఎంతో దయకు కృపకు పాత్రుడవుతాడు అనేటువంటి మాటలు కూడా మనం చూస్తాం. మరి ఇలాంటిది జరిగినప్పుడు ఉదాహరణకు భర్త ఇన్వాల్వ్ అయ్యాడు, భార్య దాన్ని ఎలా తీసుకో, భార్య ఇన్వాల్వ్ అయింది, భర్త దాన్ని ఎలా తీసుకో, అది జరిగినప్పుడు జరగక ముందే జాగ్రత్త పడడం చాలా మంచిది. దాని గురించి ఆలోచిద్దాం మనం. జరిగినప్పుడు ఎలా తీసుకోవాలి అంటే, ఒప్పుదల నిజమైనటువంటిది అయితే, మనఃపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం అంటూ గమనిస్తే, అయితే ఇంకా ఇలా చేయను అన్నటువంటి ఆ అభిప్రాయం చేసినటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తికి రావాలి. కన్ఫెషన్ అంటే ఊరికే కన్ఫెషన్ కాదు, సూపర్ఫిషియల్ గా ఉంటే అవి వర్కౌట్ అవ్వవు, అది ఎంతో నష్టాన్ని కలుగజేస్తాయి. ఆ ప్రాబ్లం అలాగే కొనసాగుతుంది, చివరకు విడాకుల వరకు వెళుతుంది, ఇంకా ఏదైనా కూడా దుష్ట పరిణామాలకు కూడా దారితీస్తాయి. కాబట్టి కన్ఫెషన్ లేదా రిపెంటెన్స్ అవి మనఃపూర్వకమైనటువంటి నిజమైనటువంటివిగా జెన్యున్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే క్షమించాలి అన్నటువంటి మాట. క్షమించి సరిపెట్టుకోవాలి. ఎంత క్షమించా కూడా అది మనసులో ఉండిపోతుంది. అయినా కూడా దేవుని కృపను బట్టి దాన్ని ప్రక్కన పెట్టడానికంటే అవకాశం ఇస్తుంది. దీనికి దేవుడు మనల్ని క్షమించినటువంటి విషయమే మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎన్నిసార్లు తప్పిపోయినా కూడా క్షమించాడు, ఘోరమైనటువంటి పాపాలు చేసినా కూడా క్షమించాడు. వాటిని ప్రక్కన పెట్టి మనల్ని దీవిస్తూ వస్తున్నాడు. అంతకంతకు మనల్ని దీవెనగా చేస్తూ, దీవెన పాత్రలుగా చేస్తూ, అనేకులకు దీవెనగా ఉండటానికి కూడా చూపిస్తున్నాడు. అలాగా మనం కూడా ఉండాలి. దానికి మత్తయి సువార్త 6:14-15 మనం చదివితే, ఇఫ్ యు ఫర్గివ్ అదర్స్, హెవెన్లీ ఫాదర్ విల్ ఆల్సో ఫర్గివ్ యు. నీవు ఇతరులను క్షమిస్తే పరలోక తండ్రి నిన్ను కూడా క్షమిస్తాడు అనేటువంటి. కాబట్టి క్షమాపణ ఉండాలి. కొలస్సీ పత్రిక 3:13 యాజ్ ద లార్డ్ హ్యాస్ ఫర్గివెన్ యూ, సో యూ ఆల్సో మస్ట్ ఫర్గివ్. నిన్ను దేవుడు క్షమించిన రీతిగా నీవు కూడా క్షమించాలని దేవుడు. హోషేయలో చాలా చక్కటి విషయం ఉంటుంది. ఇలాగైతే హోషేయను దేవుడు వెళ్ళి వ్యభిచారంలో జీవిస్తున్నటువంటి వ్యక్తిని వివాహం ఆడమంటాడు. తెలిసి వివాహం ఆడిన తర్వాత కూడా ఆమె మరలా తిరిగి ఆయనను వదిలిపెట్టి వెళ్తుంది. మరలా తిరిగి వ్యభిచారంలో జీవిస్తుంది. పిల్లలను కన్న తర్వాత, 3 పిల్లలను కన్న తర్వాత మరలా తీసుకొని వస్తాడు. మరలా డబ్బిచ్చి తీసుకొని వస్తాడు. ఇంకా ఈసారి అలా చేయొద్దని అంటాడు. దీన్ని అక్షరానుసారంగా ఎంత బాధాకరంగా ఉంటుందో హోషేయ యొక్క హృదయం చూపించడానికి, ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎంత బాధపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని చూపించడానికి అలాగా రియల్ లైఫ్ లో ఎనాక్ట్ చేయమన్నాడు. అది ఏదో డ్రామా కాదు. హోషేయ అలా చేశాడు. దాని ద్వారా దేవుడు ఎంతగా వారు వ్యభిచరిస్తున్నప్పటికీ, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ, విగ్రహారాధనకు వెళ్ళినప్పటికీ, దేవుని మరచిపోయి ప్రక్కన పెట్టి వారు వెళ్ళినప్పటికీ వారిని ప్రేమించాడు అనేటువంటి దాన్ని పోర్ట్రే చేస్తుంది. ఇలా జరిగితే ఇప్పుడు రెస్టోర్ అవ్వటానికంటూ, అంటే ఈ రికన్సిలేషన్ జరగటానికంటూ వీలవుతుంది. ఈ రెస్టోరేషన్ లేదా రికన్సిలేషన్ అన్నటువంటిది చివరకు జరగాలి. అయితే ఇవి జరిగిన తర్వాత కూడాను, జరగక ముందు, అసలు ఈ వ్యభిచారం అనేటువంటిది చోటు చేసుకోక ముందు కానీ తర్వాత కానీ గాడ్ రైల్స్ అంటారు. రోడ్డుకి ఈ ప్రక్క ఆ ప్రక్క, ముఖ్యంగా హైవేస్ కు ఈ ప్రక్కన మెటల్ బార్స్ ఉన్నటువంటి రైలింగ్స్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఈ బస్ కానీ లేదా వాహనం కానీ అటు ప్రమాదంలోకి పడిపోకుండా, అటువైపు పడిపోకుండా, లోతైనటువంటి ఆ ప్రదేశాల్లో పడిపోకుండా కాపాడటానికి ఆ రైల్స్ పెడతారు. వాటిని గాడ్ రైల్స్ అంటారు. అలాగే వివాహానికి కూడా గాడ్ రైల్స్ ఉండటం ఎంతో మంచిది. దానికి ఒక 2 ఉదాహరణలు. ఐ హావ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ మై ఐస్ అని యోబు రాస్తాడు. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను ఎలా చూపుతున్నాను.
అది ఒక గాడ్ రేర్ అంట. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ 7వ అధ్యాయం 3-5 వరకు చదివితే ఆ వివాహములో బంధములో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇలాంటి శోధనకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవడం అదొక గాడ్ రేర్. అలా ఎలా చూసుకుంటారంటే వారు ఇంటిమసీ కలిగి ఉండటం. ఆ కొన్నిసార్లు వారికి ఉన్నటువంటి బిజీ లైఫ్ ని బట్టి, వారికి ఉన్న ఎక్స్టెన్సివ్ ట్రావెల్స్ ని బట్టి, ఎంతో ప్రయాణాలను బట్టి, మినిస్ట్రీ బాధ్యతలను బట్టి, ఇలాగ రకరకాలైనటువంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ టైం స్పెండ్ చేయడాన్ని బట్టి వాళ్ళ మధ్య ఇంటిమసీ నావిక వాస్తే ఉన్నట్టుంటది. అలాగ ఉంటే కూడాను చోటిచ్చినటువంటి వారు అవుతారు. ఇవి కొన్ని. ఆ కొన్ని నేను చెప్పాను. ముఖ్యంగా ఇందులో నేను చెప్పినటువంటి విషయాల్లో దీన్ని సెటరేట్ చేయడానికి రిపెంటెన్స్, జెన్యున్ రిపెంటెన్స్, నిజమైనటువంటి పశ్చాత్తాపం, జెన్యున్ కన్ఫెషన్, కుదర, మూడవది ఫర్గివ్‌నెస్, నాలుగవది గాడ్ రైల్స్. ఇది జరిగిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత అక్కడి నుంచి వీళ్ళు వాళ్ళకు వాళ్ళే కొన్ని గాడ్ రైల్స్ పెట్టుకోవాలి. వాళ్ళకు వాళ్ళే హద్దులు పెట్టుకోవాలి. బార్డర్స్ పెట్టుకోవాలి. అలాగ పెట్టుకోవడం వల్ల ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవటానికంటూ వీలవుతది. ఇంకా దీంట్లోకి మనం డీటెయిల్స్‌కెళ్తే ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి గానీ, అన్ని డీటెయిల్స్‌లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. దీన్ని కొంచెం నేనిక్కడ ఆపుతాను. మీ యొక్క ఆలోచనలు గూడా ఇందులో వినాలని అనుకుంటున్నాను. దాని తర్వాత దీనికి అనుబంధంగా ఉన్నటువంటిది, ఒకవేళ భర్త ఒప్పుకోకపోతే లేదా భార్య ఒప్పుకోకపోతే, వారు ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ వివాహేతర సంబంధాలను కలిగి ఉన్నప్పటికిని నేనేం చేయలేదు అనంటే ఎలాగ కొనసాగాలి? ఎలాగ దాన్ని తీసుకోవాలి? దాన్ని ఎలా డీల్ చేయాలి? అన్నటువంటి కొన్ని కూడా మనం చూడొచ్చు. ఆహ్, ఇది కుటుంబాలను నాశనం చేస్తుంది. డివోర్సెస్ వరకు తీసుకొని వెళ్తది. ఆహ్, ఇండియాలో కొంచెం పబ్లిక్ రావు కానీ జరుగుతూ ఉంటుంటాయి. అయితే అమెరికా ఇలాంటి వెస్టర్న్ కంట్రీస్‌లో చాలా మటుకు వాళ్ళు ఇమ్మీడియేట్‌గా కోర్ట్‌కెళ్తారు కాబట్టి అవన్నీ కూడా పబ్లిక్ అవుతాయి. ఇండియాలో కోర్ట్‌కి వెళ్లరు. చాలా సార్లు కుమిలిపోతూ ఉంటుంటారు. అలాగే వాటిని ఓర్చుకుంటుంటారు. దాన్ని ఇతరులతో డిస్కస్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి కొన్నిసార్లు ఉంటాయి కానీ అవి బయటపడవు, కనపడవు. అలా అంటుంటుంది. ఒకవేళ కన్ఫ్ ఒప్పుకోకపోతే చాలా నష్టం ఉంది. ఇంక దాంట్లో చాలా అంశాలున్నాయి. అవన్నీ మనం చూసుకుంటూ పోతే ఆహ్, చాలా టైం అవుతది. అయితే ఒక్కొక్కసారి ఒక జీవిత పాలిభాగస్తురాలు, పాలిభాగస్తుడు కొంచెం ఇలాంటి టెండెన్సీస్‌ను కలిగి ఉన్నాడని తెలుసుకున్నప్పుడు అనవసరంగా బ్లో అప్ చేయకుండా దాన్ని కన్ఫ్రంట్ చేయడం మాత్రం చాలా అవసరం. పర్సనల్‌గా, వ్యక్తిగతంగా. ఇలా చేసే సమయంలో తను కూడాను తను తాను విమర్శించుకోవాలి. నేనెలా చేస్తున్నానని. ఒకవేళ అది నిజమే అయితే, ఒప్పుకోకపోతే, అది కంటిన్యూ అవుతూ ఉంటే, అప్పుడు ఇంకొక సాక్షిని తీసుకోవటం అవసరమని బైబిల్‌లో మనకు మామూలుగా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రొసీజర్, సంఘంలో ఎలాగా ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని ఎలా చేయాలి? ఫస్ట్ చెప్పి చూడాలి. ఒక వ్యక్తి పాపములో ఉన్నా లేదా ఇంకేదైనా నష్టం కలిగిస్తున్నా వినకపోతే అప్పుడు సాక్షులను తీసుకొని వెళ్ళాలి. ఇద్దరు సాక్షులను. అప్పటికి వినకపోతే అంతా కూడా మందలించాలి. ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అలాంటి ప్రిన్సిపల్స్ ఇక్కడ కూడాను వాడటానికి అవకాశం. మరి ఇదేవి పనికి రాకపోతే చివరి స్టేజ్ ప్రాబబ్లీ డివోర్స్‌ను కూడాను అది బైబిల్ ఒప్పుకుంటుంది. అయితే అది ప్రాబబ్లీ చివరి దశలోనే. మత్తయి సువార్త 19:9 వచనములు. హూఎవర్ డివోర్సెస్ హిస్ వైఫ్ ఎక్సెప్ట్ ఫర్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ మ్యారీస్ అనదర్ కమిట్స్ అడల్టరీ. ఈ లైంగిక సంబంధమైనటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ సంబంధమైనటువంటి అడల్టరీ, వ్యభిచారం సంబంధించినటువంటి కారణం కాకుండా డివోర్స్ తీసుకోకూడదు అనే మాట ప్రభువు చెప్పారు. అయితే ఆ కారణాన్ని బట్టి తీసుకోవచ్చా అని అంటే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనంటే వీలైనంత వరకు సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి అని. దేవుడే ఆహ్, నేను డివోర్స్ లెటర్ ఇచ్చాను ఇశ్రాయేలుకు అన్నటువంటి మాటలు
పాత నిబంధన గ్రంథంలో చెప్పడం మనం చూస్తాం. అయినప్పటికీ దేవుడు ఎంతగా ప్రేమించాడంటే హోషేయ ఇంతకు మనం ఉదాహరణగా చూశాం కదా. డివోర్స్ లెటర్ ఇచ్చాను అన్నటువంటిది ఎక్కడ ఉంటుందంటే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. God says, I gave faithless Israel her certificate of divorce because of her adulteries. తన వ్యభిచారాన్ని బట్టి నేను ఈ డివోర్స్ పత్రికను, తెలుగులో అయితే డైవర్స్ అని మాట్లాడుతుంటారు, మామూలుగా ఈ డివోర్స్, ఆ పత్రిక నేను పరిత్యాగ పత్రికను ఇచ్చాను అని అంటాడు. కానీ ఇస్రాయేల్ వదిలిపెట్టాడా దేవుడు? ఇప్పటి వరకు వదిలిపెట్టలేదు. శిక్షించలేదా? బహుగా శిక్షించాడు. ఎగ్జైల్ పంపించాడు. అసీరియాకు ఉత్తర ప్రదేశంలో ఉన్న 10 దేశాలు వెళ్ళాయి. బబులోనుకు దక్షిణ దేశంలో ఉన్న 2 గోత్రాలు వెళ్ళాయి. 10 గోత్రాలు, ఇక్కడ 2 గోత్రాలు యూదా, బెన్యామీన్ వెళ్ళాయి. చాలా నష్టపోయారు, చాలా కష్టపడ్డారు. కిరాతకంగా వారిని చూశారు, కిరాతకంగా ట్రీట్ చేశారు. అవన్నీ కూడా జరిగాయి. దేవుడు నష్టం చేశారు, కానీ తిరిగి తెప్పించాడు. ఆ డివోర్స్ లెటర్ ఇచ్చాను అని అంటే వారి యొక్క ల్యాండ్ నుండి, నేటివ్ ల్యాండ్ నుండి, యూదా నుండి, యెరూషలేము నుండి, ఇశ్రాయేల్ నుండి వారిని తరిమేశాడు. శత్రురాజ్యాలకు అప్పగించాడు. వారి చాలా హింసించారు, చాలా అవమానపరిచారు, నష్టపరిచారు. కానీ తర్వాత తిరిగి వారిని ప్రేమించి తీసుకుని దేవుని యొక్క ప్రేమ ఉండాలి. అలాగ లేకపోతే ఈ పరిస్థితి అలాగే కొనసాగడానికంటూ అవకాశం ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే క్లుప్తంగా చూసాము. దీంట్లోనే కొన్నిసార్లు సస్పిషన్ అంటారు. కొద్దిమంది మీద అనుమానం వస్తుంది. భర్త మీద భార్య యొక్క అనుమానం, బంధువులలో ఎవరితోనో ఈయన ఎవరినో ఇష్టపడ్డట్టు, లేదా ఆమె ఇష్టపడ్డట్టు, లేదా ఆఫీస్లో కలీగ్స్ తో కొంచెం క్లోజ్ గా ఉన్నట్టు, కొన్నిసార్లు క్లోజే కాదు, అది పరిమితి దాటిందేమో అన్నటువంటి అనుమానాలు. వీటిని అనుమానాలుగానే ఉంచుకుంటుంటే అవి పెనుభూతంగా తయారవుతాయి. అయితే దాన్ని కొంచెం గమనించాలి. కొన్నిసార్లు అనుమానాలు చాలా నష్టం, నిజం లేకపోయినా కూడా చాలా నష్టాన్ని కలుగజేస్తాయి. కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా కూడా చూసుకోవాలి. ఈ కాన్వర్జేషన్ ఏదైనా చేసేటప్పుడు అనుమానం ఉన్నప్పుడు చాలా జెంటిల్ గా చేయాలి. గలతీ పత్రిక 6:1 ఏమంటారంటే, ఇఫ్ సమ్వన్ ఈస్ కాట్ ఇన్ సిన్, restore them gently, even if there is only a fear. A gentle, respectful conversation is better than constant suspicion. ఎప్పుడు ఇంకో అనుమానంతో పెట్టుకొని ఇబ్బంది పడడం కంటే కూడాను నెమ్మదిగా, మంచిగా, జెంటిల్ గా మాట్లాడడం కూడా చాలా మంచిది. ఎవరైనా పాపంలో పట్టబడినప్పుడు కూడాను దాన్ని జెంటిల్ గా డీల్ చేయాలి. ఇంకా హస్బెండ్ లేదా వైఫ్ అయితే ఎంత జెంటిల్ గా డీల్ చేయాలి. అయితే వారు జెంటిల్ గా డీల్ చేసినా, ఎంత చేసినా, ఎంతమంది సాక్షులతో చెప్పించినా వినకుండా మొండిగా ఉంటూ దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటూ, తర్వాత నెపాన్ని స్పౌస్ మీదనే వేస్తూ ఇలాంటి తారాస్థాయికి వెళ్ళినప్పుడు ప్రాబబ్లీ డివోర్స్ ను బైబిల్ కూడాను. ఇక్కడ నేను కొంచెం ఆగుతాను. మీరు మీ తలంపులు చెప్తారా? అన్ని టాపిక్స్ మనం కవర్ చేయగలమో లేదో, బట్ అట్లీస్ట్ కొన్నింటినైనా వీలైనంత వరకు మనం కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం. మీరు మాట్లాడితే బాగుంటది. మీ ఆలోచనలు, మీ సలహాలు కూడా ఇవ్వచ్చు. అన్నా నేను భరత్ని మాట్లాడుతున్నానా? చెప్పండి రఘు గారు. అంటే అడల్టరీకి రూట్ కాజ్ ఏంటి? అంటే మేబీ నాట్ సాటిస్ఫైయింగ్ విత్ ద స్పౌస్ అనేది మనం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు దావీదు వెళ్ళాడు కదా, నాట్ సాటిస్ఫైయింగ్ విత్ ద స్పౌస్ అనేటువంటిది ఏమీ లేదు. అంతకుముందే తనకు భార్యలు ఉన్నారు. మొదట సౌలు కుమార్తెతో వివాహం అయింది. అయితే ఆమె వేరే అతనికి ఇచ్చిపోబడింది. తర్వాత ఆయన అహినోయమ ఆమెతో వివాహం ఉండింది. తరువాత మనకు అబిగైల్తో కూడా తర్వాత వివాహం అయింది. ఈ అది నాట్ సాటిస్ఫైడ్ అనేటువంటిది కాదు, కానీ టెంప్టింగ్ గ్రౌండ్ లో నిలవలేకపోయాడు. ఆ క్షణంలో దేవుని వైపు చూడలేదు. యాక్చువల్గా అయితే మిద్ది మీద వెళ్తూ ఉన్నప్పుడే ప్రాబ్లీ ఆలోచన ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడు. ఆలోచనను ఎంటర్టైన్ చేయటం కొంచెం కొనసాగిస్తే స్లోగా టెంప్టేషన్ ఫీల్ అవ్వడానికంటూ అవకాశం వస్తుంది. అప్పుడు దైవ భయాన్ని పక్కన పెట్టి ఎక్కువగా ఈ టెంప్టేషన్ వైపు గ్రాటిఫై అయిపోయి దాన్ని ఇష్టపడి, ప్రపంచంలో అతి ఎక్కువ
బలంగా పనిచేసేటువంటి శోధనలలో ఇది ఒక రెండవ బలంగా పనిచేసేటువంటి శోధన డబ్బు. మేబీ వీటి రెండింటికంటే బలంగా పనిచేసేటువంటి ఇంకొక శోధన ప్రైడ్. సాతాను ప్రైడ్ని బట్టే పడిపోయాడు. అది చాలా కనపడకుండానే వస్తూ ఉంటది. గర్వం అన్నట్టు. అయితే గర్వాన్ని పక్కన పెడితే ఎక్కువగా చాలా మంది పడిపోయేటువంటి వల్నరబుల్ అయిపోయేటువంటి ఏరియా ఈ ఏరియా. ముఖ్యంగా కుటుంబానికి, భార్యకు లేదా భర్తకు దూరంగా ఉంటే ఎవరో ఒకరు పరిచయం అవ్వటం, వారు కొంచెం ప్రేమ ఒలకపోయటం, మంచిగా అనిపించడం, అవన్నీ కూడాను దగ్గరగా చేస్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా వారి యొక్క మూమెంట్స్‌ను, వారి యొక్క టైమ్‌ను అవన్నీ కూడా కాపాడాలి. కాబట్టి ఆ టెంప్టేషనే అలాంటిది. సామెతల్లో కూడా రాస్తాడు కదా! ఐ థింక్ 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఒక యవనస్తుని ఎరుగుదును, అతను సంధ్య వేళ ఇలాగా వెళ్తూ ఉండినాడు. ఆమె వచ్చి కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని, బెడ్ అంతా రెడీగా ఉంది. హస్బెండ్ దూరంగా వెళ్ళాడు. ఇప్పుడే రాడు అని అన్నట్టు. కానీ చివరకు వధకు తీసుకుని వెళ్ళబడినటువంటి పశువులాగా అయిపోయాడని, వివేచన లేదని. కాబట్టి వివేచించకపోవడం దానివల్ల ఎంత నష్టం. కొన్నిసార్లు కొద్దిమంది రెప్యుటేషన్ పాడైపోయింది. నేను అన్ని చెప్పను కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ హెడ్స్, నేను చెప్పేటువంటి ఆర్గనైజేషన్స్ ఏవి అంటే ఇవి చాలా పెద్ద ఇవాంజలికల్ ఆర్గనైజేషన్స్, బిగ్ వన్స్, ప్రపంచంలో రికగ్నైజ్ చేయబడినటువంటి వాటి యొక్క టాప్ లీడర్స్ అంటే వరల్డ్ రికగ్నైజ్డ్ లీడర్స్ దీంట్లో పడిపోయారు. అవి పబ్లిక్ లోనికి వచ్చేసిన తర్వాత ఇంకా ఎంతో షేమ్, నష్టాన్ని అనుభవించారు. కొద్దిమంది అయితే వెంటనే రిజైన్ చేయవలసి వచ్చింది ఆర్గనైజేషన్ కు. మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ కూడా రిజైన్ చేయవలసి, ఇలాంటివి జరుగుతాయి. కొన్నింట్లో ఇలాంటి వాటిలో పట్టించింది ఎవరంటే భార్యనే. ఎందుకు పట్టించింది అంటే పబ్లిక్ షేమ్ చేయాలి. పబ్లిక్ షేమ్ చేయడం వల్ల మరి ప్రవర్తన మారింటే మంచిదే. ఎందుకంటే కూడాను పబ్లిక్ షేమ్ చేయడం కంటే కూడాను దాన్ని కన్ఫ్రంట్ చేసి జెంటిల్ గా, వైజ్ గా, ఒకవేళ అవసరమైతే ఇంకొకరి సపోర్ట్ తీసుకుని ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తే మంచిది. ఇంకా అది మీరి వెళ్ళినప్పుడు, స్టేజ్ దాటిపోయినప్పుడు మరి డివోర్స్ తీసుకోవడము, ఇంకొక విధంగా చెప్పడం, మరి బాహాటం తీసుకొని రావడం, ఆ కేసు అవి చేయవు. నేను ఆన్సర్ ఇచ్చాను అనుకుంటాను కొంతమందికి. భరత్ గారు అన్నా కరెక్ట్ అన్నా, రైట్ అన్నా, గాట్ ఇట్ అన్నా. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఏదైనా థ్యాంక్ యూ. యాడ్ చేయాలనుకున్నా, సజెస్ట్ చేయాలనుకున్నా, మీరు అబ్జర్వ్ చేసినటువంటి, గమనించినటువంటి వాటి దృష్ట్యా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఇంకెవరైనా మాట్లాడతారా? దయచేసి. ఆలోచిస్తున్నారని అనుకుంటాను. మీరు వీడియో ఆన్ చేయకపోయినా జస్ట్ అన్మ్యూట్ చేసి ఆడియో ఆన్ చేసి మాట్లాడచ్చు. బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా మాట్లాడచ్చు. ఇలాంటివి చూస్తూ ఉంటాం. మనం ఇంకొకరికి, మన సహవాసంలో ఉన్నటువంటి వారికి, ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి సలహాలు కూడా ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి మన డౌట్స్ తీర్చుకోవచ్చు, లేదా మన సజెషన్ ఇచ్చుకోవచ్చు. మీరు ఇచ్చే సజెషన్ ఇంకొకరికి కూడా ఉపయోగపడచ్చు. నా ప్రైజ్లాడనా? ప్రైజ్లాడని. మీ పేరు? నా పేరు జెస్సీ భాస్కర్ అన్న ఫ్రమ్ ఆదోని. చెప్పండి. అదే అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ టాపిక్ లో ఒక చిన్న చిన్న సిల్లీ రీజన్స్ కూడా వ్యక్తి, భర్త గాని భార్య గాని తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుందన్న. అంటే శరీర శుభ్రత లేకపోవడము, అంటే నేను గమనించినవి చిన్నపాటి గురక సమస్యలు, సో తర్వాత పార్ట్నర్ సరిగా కోఆపరేట్ చేయలేకపోవటము, అంటే ఈ రీజన్స్ వల్ల కూడా కుటుంబ వ్యవస్థలు పాడైపోతున్నాయన్న, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ. అంటే మెయిన్ రీజన్స్ పక్కన పెట్టి, టెంప్టేషన్స్ లేకపోతే ఇంకోటి వగేరా చక్కగా ఉండటం అనేది పక్కన పెట్టేస్తే, దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవటము పార్ట్నర్ కి, అదేదో ఒక ఒక డ్యూటీ లాగా చేసేయటము, ప్రేమ లేకుండా. సో ఈ చిన్న చిన్న సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనపడుతున్నాయి అంటే నేను అబ్జర్వ్ చేసిన ఫ్యామిలీస్ లో.
అంటే కొంతమంది నేను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు శారీరక శుభ్రత లేనట్లు చాలా విన్నాను. ఆటో డ్రైవర్స్ కానీ క్రైస్తవ ఫ్యామిలీలే. అవును. సో అంటే ఒక పెద్ద కారణం కాదు, మళ్ళీ ఏదో మనము భూతద్దం పెట్టి రంధ్రాన్వేషణ చేసేంత రీజన్స్ లేకపోయినప్పటికీ కూడా ఆ. చిన్న చిన్న కారణాలు కూడా ఫ్యామిలీ స్ట్రక్చర్ ని కానీ ఫౌండేషన్ కానీ పాడు చేస్తున్నాయి. చాలా అంటే థ్యాంక్స్. హౌ చెప్పండి. టు ఓవర్కమ్ అనేది కొంతమందికి తెలియట్లేదు. మీరేమైనా కొంచెం చెప్పండి అన్న ప్లీజ్. సరే, నేను అంటే ఈ టాపిక్ లో కొంచెం కంక్లూజన్ కు తేవాలి కాబట్టి ముఖ్యమైనటువంటి ఒక 3 విషయాలు చెప్తాను. దాంట్లో మీరు చెప్పింది కూడా ఇంక్లూడ్ అయింది. చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు మా విషయాన్ని తీసుకొని వచ్చారు. మొదటిది కల్టివేటింగ్ క్లోజ్నెస్. భార్యాభర్తలు క్లోజ్ గా ఉండటం అనేటువంటిది అది కల్టివేట్ చేసుకోవాలి. అంటే ఇంకొక సంబంధానికి స్కోప్ ఇవ్వకుండా ఉండడం కోసం. దీంట్లోని భాగంగా మీరు చెప్పింది కూడా కరెక్ట్. చాలా సార్లు చాలా మంది మామూలుగా క్రిస్టియన్స్, హిందూస్ లాగా వాళ్ళు ఉదయకాలంలోనే పూజలు అవి చేస్తారు కాబట్టి, రెండవది కొన్ని ఆచారబద్ధంగా కూడా ఉంటారు కాబట్టి, పెద్దలు వారికి అలాగా ఇన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి కూడాను మార్నింగ్ లేవగానే స్నానాలు చేయటం, లేదా శుభ్రంగా ఉండటం, తల దువ్వుకోవడం, కొంచెం శుభ్రంగా కనిపించడం, ఇవన్నీ ఉంటుంటాయి. చాలా సార్లు క్రిస్టియన్స్ వీటికి ఇది ఆత్మీయత కాదు కదా, దీంట్లో ఏముంది అన్నట్టు నెగ్లెక్ట్ చేయటం కూడాను మంచిది కాదు. శుభ్రంగా ఉంచుకోవటము, బాడీని శుభ్రంగా ఉంచుకోవటము, మామూలుగా గెటప్ కూడా మంచిగా చేసుకోవటం చాలా సార్లు చేసుకోరు. ఎందుకంటే మార్నింగ్ ప్రేయర్స్ ఉంటాయి, ఇంకోటి ఉంటుంటాయి, ఇంకా క్వైట్ టైం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. తర్వాత వంటలు, పిల్లలను రెడీ చేయడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడాను కొద్దిమందిని చూస్తే వాళ్ళు ఆ విధంగా జాగ్రత్త పడతారు. నేను ఈ మధ్య ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గాడ్ సర్వెంట్ చనిపోయారు. ఆయన వైఫ్ తో ఈ మధ్య మాట్లాడుతున్నప్పుడు నేను మినిస్ట్రీకి వెళ్ళాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఆవిడ నాకంటే పెద్దవారు కాదు, ఏమైనా చిన్నవారే ఉండొచ్చు, కానీ ఆయన నాకంటే పెద్దవారు. సిస్టర్ తో మాట్లాడుతుంటే ఆమె అన్నారు, ఆయన మ్యారేజ్ అయినప్పుడే అరౌండ్ 75 ఇయర్స్ ఏజ్ లో 77 ఏజ్ లో చనిపోయాడు. అప్పుడే ఆయనకు సీరియస్ సిక్నెసెస్ ఉంటుంది. కానీ దాదాపు 50 సంవత్సరాలు 55 సంవత్సరాలుగా ఆయన బాడీని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎప్పుడు ఒకటి చెప్పేవాడు, దేహం దేవునికి ఆలయం అని. అందువల్ల తను ఈ వైద్యులు ఇచ్చే సలహాలను పాటించడం విషయంలో కానీ, మెడిసిన్స్ వేసుకోవడంలో కానీ చాలా పంక్చువల్ గా, చాలా జాగ్రత్త. దేవుని కృప, కానీ తను దేవుడు ఇచ్చినటువంటి వివేచనతో ఎంత జాగ్రత్త తీసుకోవాలో అంత జాగ్రత్త తీసుకునేవాడు. ఇప్పుడు కూడా నీట్ గా ఉంటాడు. మార్నింగ్ చక్కగా స్నానం చేస్తాడు, డ్రెస్ నీట్ గా పెట్టుకుంటాడు. అలా చూడడం అరుదు. నయాంకు పంక్చువల్ గా మెడిసిన్స్ తీసుకుంటాడు. చివరి దశలో కొద్ది రోజులు బెడ్ లో ఉన్నాడు, తర్వాత చనిపోయాడు. అవి చెప్పినటువంటి అది అలాగా చాలాసార్లు అనుకోరు. అదే కాకుండా కూడాను కొన్నిసార్లు కొంతకాలం పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళంతా కొంచెం డిస్టెన్స్ చేసుకోవటము అలాంటి చేసుకుంటారు. కొద్దిమంది తెలియని రీతిగానే ఒకలాంటి సెలిబసీ అంటే వివాహం చేసుకోకుండా ఉండేటువంటి వాళ్ళలాగా ప్రవర్తిస్తూ, అలాగా బైబిల్ దాన్ని యాక్చువల్గా అయితే సమర్థించదు. వారిద్దరూ కలిసి నిర్ణయం తీసుకొని ప్రార్థన విషయమై వేరుగా ఉండడం మంచిది, కానీ అలాగా ఒకరి యొక్క శరీరం మీద ఇంకొక స్పౌస్ కు అధికారం ఉంది. అట్లాగా ఒకరికొకరు వాళ్ళకి వాళ్ళే నిర్ణయం తీసుకొని దూరంగా ఉండడం అలాంటివన్నీ కూడా చేయకూడదు అన్నటువంటి బైబిల్లో స్పష్టంగా ఉంది కదా. మొదటి కొరింథీ 7:3-5 వరకు చదివితే ఈ విషయం, హస్బెండ్స్ అండ్ వైఫ్స్ ఆర్ టోల్డ్ టు ఫుల్ఫిల్ దేర్ మ్యారిటల్ డ్యూటీ టు వన్ అనదర్. వైవాహిక ఆ ధర్మాన్ని వారు ఒకరి పట్ల ఒకరు చేయాలి. నాట్ డిప్రైవింగ్ ఎక్సెప్ట్ బై అగ్రిమెంట్. ఇంకొకరికి డిప్రైవ్ చేయకూడదు. వాళ్ళిద్దరు కలిసి అగ్రీ చేసుకొని డిసైడ్ చేసుకుంటే తప్ప. సో దట్ సేటన్ విల్ నాట్ టెంప్ట్ యూ మాట ఉంది. సేటన్ కు టెంప్ట్ చేసేటువంటి అవకాశం ఇవ్వకుండా మీరే జాగ్రత్త పడాలి, అలాగా ఉంచుకోవాలి. ఎమోషనల్ అండ్ ఫిజికల్ ఇంటిమసీ ఆర్ బిబ్లికల్ సేఫ్, దేవుడు పెట్టినటువంటి భద్రతలు. రెండవది, బై ఎంకరేజింగ్ హోలీనెస్. తర్వాత స్పౌసెస్ కెన్ ప్రే టుగెదర్, రీడ్ ది స్క్రిప్చర్ అండ్ ఎంకరేజ్ ఈచ్ అదర్స్ వాక్ విత్ గాడ్. ఇది భర్త భార్యకు ఎన్ని పనులు, ఎంత బిజీగా ఎంత ఉన్నా కూడాను దేవునితో సంబంధము, పరిశుద్ధతలో పెరగటము, చెందటం దాని మీద ఒకరినొకరు ఎంతో ఎంకరేజ్ చేస్తారు. చేసుకుంటూ ఉంటుంటే భద్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
మూడవది బై ప్రాక్టీసింగ్ ఫర్గివ్‌నెస్ అండ్ పేషెన్స్. ఏదైనా చిన్న పొరపాట్లు జరిగినా కూడాను క్షమించుకొని, సరి చేసుకొని, సెటరైట్ చేసుకొని నమ్మకంగా ఉంటూ ముందుకెళ్ళాలి. ఇంకా ఫర్గివ్‌నెస్ మీద నేను ఇంతకుముందే చాలా విషయాలు కూడాను చదివాను, చెప్పాను. సో, ఇవి పాటించాలి. ఇంకేదైనా ఒకవేళ ఎవరైనా చెప్పాలనుకుంటే చెబితే నేను ముందుకెళ్తాను. మనం ఒక్కదాని మీద ఇంత సమయం ఇస్తే అసలు వీటన్నిటిని కవర్ చేయలేము. పర్వాలేదు. 3, 4 ఇంపార్టెంట్ వాటిని మనం కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇంకెవరైనా ఏదైనా చెప్పాలనుకున్నారా? సజెషన్ ఇవ్వాలనుకున్నారా? లేదా ప్రశ్న అడగాలనుకున్నారా? ఎవరైనా? ఇంకేది లేదంటే ముందుకెళదాం. రెండవది నేను రాసింది, దీన్ని కొంచెం క్లుప్తంగా చేసేస్తాను. మ్యారిటల్ నెగ్లెక్ట్, ఎమోషనల్ అబాండన్‌మెంట్ అనగా విడిచిపెట్టడం. ఎమోషనల్‌గా నెగ్లెక్ట్ చేయటం. కొన్నిసార్లు తమ స్పౌసెస్‌ను నెగ్లెక్ట్ చేస్తుంది. పట్టించుకోరు. వారి సలహాకు విలువివ్వరు. వారికేం తెలియదు అన్నట్టుగా మాట్లాడతారు. కొన్నిసార్లు నలుగురిలో 10 మందిలో చిన్న చూపు చూపుతారు. తర్వాత నలుగురిలో విమర్శిస్తారు. ఇవి ఎక్కువ సార్లు పదే చేస్తుంటే కూడాను డివోర్స్ కూడాను దారితీస్తాయి. ఎమోషనల్‌గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారంటే, ఆ వ్యక్తి అందంగా ఉండకపోవచ్చు. ఆ వ్యక్తి యొక్క జాబ్ అంత పెద్దదిగా కాకపోవచ్చు. ఈ మధ్య నేను కొన్ని చోట్ల గమనించాను. భార్య యొక్క జాబ్ పెద్దగా అవుతే, భర్త యొక్క సాలరీ చాలా తక్కువైతే చిన్న చూపు చూడడం. కొద్దిమంది అలాగే ఏం చూడకుండాను మంచిగా తీసుకునేటువంటి వాళ్ళని కూడా చూసాను. భర్తలు ఎప్పుడు విమర్శిస్తూ ఉండడం భార్యను. తర్వాత ఇలా చేస్తూ ఉంటుంటే విభేదాలు అవి ఇంకా పెద్దగా అవుతాయి. జనరల్‌గా మదర్ ఏం చేస్తారంటే పిల్లల్ని తన వైపుగా సపోర్ట్‌గా తీసుకుంటూ ఉంటారు. ఇంకా భర్త మీద కేంద్రీకరించకుండా పిల్లల మీద తన యొక్క మనస్సునంతా కూడా ఎక్కువగా కేంద్రీకరిస్తూ ఉంటుంది. ఇలాంటి డిఫరెన్సెస్ రావడానికంటూ అవకాశం ఉంది. 10 మందిలో విమర్శించడం. ముందు నేను లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. నేను ఒక ప్రొఫెసర్‌ని కలిసాను. ఆ ప్రొఫెసర్ ఏమన్నాడంటే, మా నాన్నగారు ఎప్పుడు కూడాను మా మమ్మీని తరచుగా మా మమ్మీ మీద చిన్న చూపు పరిచేటువంటి జోక్స్ చేసేవాడు. ఇతరులతో మాట్లాడాడు. మందితో. ఆమె ఏమనలేక కృంగిపోతూ అలాగే ఉండేది. ఎన్ని సంవత్సరాలు అలా చేశాడు. అది ఒక విధమైనటువంటి అబాండన్‌మెంట్. ఒక్కోసారి సంబంధము క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్‌షిప్ కూడా ఉంటది. అది ఊరికే అంత వరకు మాత్రమే. ఆ తర్వాతంతా కూడాను నెగ్లెక్ట్ చేయడం, కించపరచడం, చిన్న చూపు చూడడం, తగ్గించి మాట్లాడటం, విమర్శించడం ఇలాంటివి ఉంటే కూడాను చాలా కష్టంగా ఉంటుంది. దీంతో పాటే అడిక్షన్‌ది కూడా ఒకసారి మాట్లాడుకోవచ్చు. కొద్దిమంది ఈ అడిక్ట్ అయిపోయి ఇంకా ఇంటి విషయం పట్టించుకోరు, భార్య విషయం పట్టించుకోరు. కొన్నిసార్లు భర్తలు అడిక్ట్ అయి ఉండడం మనం ఈ తెలుగు కల్చర్‌లో గాని, లేదా భారతీయ కల్చర్‌లో గాని ఎక్కువ చూస్తుంటాం. పాశ్చాత్య దేశాల్లో ఇద్దరు కలిసి తాగుతుంటారు కాబట్టి కూడాను, ఇంట్లో కూడాను తాగుతుంటుంటారు. పిల్లల ముందే తాగుతుంటారు కాబట్టి కూడాను అది వేరుగా ఉంటది. అలాగా పట్టించుకోకుండా ఉండడం కూడాను ఇది జరుగుతూ ఉంటుంది. ఇది నెగ్లెక్ట్‌కి ఇలాగా గురి అయినప్పుడు ఆహ్, చాలా ఆహ్, విభేదాలకు దారి తీయడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్సే. కన్ఫెషన్, రిపెంటెన్స్, కన్ఫెషన్, ఫీలింగ్ అకౌంటబుల్, అన్‌ఫర్‌గివ్‌నెస్ అండ్ రికన్సిలియేషన్, రెస్పిరేషన్. అవసరమైనప్పుడు పాస్టరల్ గాని, ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ గాని తీసుకోవచ్చు అని కూడా అంటుంటారు. దీన్ని నేను క్లుప్తంగా ముగించాను. ఇది తారాస్థాయికి కూడా నువ్వు చేరొచ్చు. అది కేస్ టు కేస్ డిఫర్ అవుతాయి. ఫ్యామిలీకి కూడా డిఫర్ అవుతుంటాయి. కానీ దాని సింప్టమ్స్ అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. అన్ని కుటుంబాల్లో చాలా మంది కుటుంబాల్లో కాబట్టి జాగ్రత్త పడాలి. మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవడానికి అవకాశాలు కూడా తీసుకోవడం మంచిది. అందుకని కొన్నిసార్లు ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్‌కి అటెండ్ అవ్వడం కూడా చాలా మంచిది.
ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్ లో ఎక్స్క్లూజివ్ గా ఫ్యామిలీ విషయాలే మాట్లాడతారు కాబట్టి వాళ్ళు 1 అవర్ 2 అవర్స్ అట్లాగా భార్యాభర్తలు కలిసి కూర్చొని ఇంకెవ్వరు లేకుండా వాళ్ళే మాట్లాడుకోవడానికి అవకాశాలు ఇస్తారు. ఏం మాట్లాడుకోవాలి అనడానికి కొన్ని క్వశ్చనేట్స్ ఇస్తారు. దాన్ని ఇద్దరు వేరువేరుగా జవాబులు చేసి వాటికి రాసి మరలా వాటిని ఎక్స్చేంజ్ చేసుకొని నీవేం రాసావు నేనేం రాశానని మాట్లాడుకోవటానికి కూడా అవకాశం ఇస్తారు. కాబట్టి అలాంటివి చేసుకోవచ్చు. ఒకసారి ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లో నేర్చుకున్నటువంటి మనం అప్పుడప్పుడు కూడాను ఒక సంవత్సరానికి ఒకసారి లేదా 2-3 సంవత్సరాలకు ఒకసారి అట్లాగా మనకు వీలైనప్పుడు మనం కూడా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు వెడ్డింగ్ యానివర్సరీస్లో సంతోషంగా ఉండడము, మంచి భోజనం చేసుకోవడం, బయటకు వెళ్ళటము, తినడము, డైనింగ్ అవుట్ అలాంటివి కాకుండా కూడా కొన్ని మాట్లాడుకుంటే బాగుంటుంది అనేవారు. జెంటిల్ గా, మంచిగా, మైల్డ్ గా నా తలంపులు ఇవి, నాకు కొన్ని ఇవి నచ్చడం లేదు, ఇలా మార్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం, మీరు ఏదైనా ఉంటే చెప్పండి నేను మార్చుకుంటాను, ఇలాంటివి మాట్లాడుకుంటే అది ఉపయోగకరంగా ఉంటుంది. మూడవది ముఖ్యమైనటువంటిది ఫైనాన్షియల్ ప్రాబ్లం. మేబీ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ based on which divorces are taken. ఒకవేళ మ్యారిటల్ అన్ఫెయిత్ఫుల్నెస్ నంబర్ 1 అవుతాయి, ఆర్థిక కారణాలు నంబర్ 2. వీటిని బట్టి ఎక్కువగా విడాకులు తీసుకోవడం. ఎందువల్ల అలా జరుగుతుంది అంటే ఆత్మీయమైన బిబ్లికల్ బైబిల్ సంబంధమైనటువంటి ఆ దృక్పథాన్ని లేకుండా పోవడం. 1-2 నేను చదివి వినిపిస్తాను. 1 తిమోతి 6:10. లవ్ ఆఫ్ మనీ ఈజ్ ఎ రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. సమస్తమైనటువంటి ఈవిల్ దుష్టత్వానికి మూల కారణం ఏంటంటే చాలా మంది జీవితంలో తనకు శక్తి ఉన్నంత వరకు, వీలైనంత వరకు సంపాదించి పిల్లల కోసం, మనవరాల కోసం సంపాదన చూసి ముచ్చిపోతుంటారు, సంపాదనను గొప్పగా ఫీల్ అవుతుంటారు. ఈ మధ్యనే నేను ఒకటి విన్నాను. ఒక 10 మంది యూరోప్ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఎగ్జిబిషన్ విన్నారు. అప్పుడు ఉండినటువంటి రాజులు వారు సంపాదించినటువంటి వజ్రాలు, వైడూర్యాలు, వాళ్ళ యొక్క ఆస్తి అలాంటివన్నీ, వాటిలో ఒక కిరీటం వజ్రాలు పొదిగినటువంటి కిరీటం. ఇప్పుడు వాళ్ళు చనిపోయారు. ఆ కిరీటాన్ని ఏం చేసుకుంటారు? వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు కూడా నా కిరీటాన్ని పెట్టుకొని మాకు ఇది ఉంది అని చూపించుకోవడమే కదా, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? అది మర్చిపోయి మనం దీని మీద ధ్యానం చూస్తాం, దానివల్ల నష్టాన్ని కలుగజేసుకుంటాం. ఓవర్ undue involvement in earning. Romans 13:8. Owe no one anything except to love each other. ప్రేమ విషయంలో తప్ప ఎవరికి ఏ విషయంలో అచ్చి ఉండదు. అప్పు తీసుకోకూడదా? అప్పులు తీసుకోవచ్చు. బైబిల్లో అప్పు తీసుకున్నటువంటి ప్రవక్త కూడాను అప్పు తీసుకొని చేర్చలేకపోయాడు, చనిపోయాడు. కాబట్టి వాళ్ళ బిడ్డలను దాసులుగా తీసుకోవడానికి వస్తే ఎలీషా దగ్గరికి ఆమె వెళ్ళి అప్పు తీసుకొని ఎగ్గొట్టడం అనేటువంటిది బైబిల్లో ఖండించబడింది. కొన్నిసార్లు అవసరం అవుతాయి. ఇప్పట్లో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి, బ్యాంక్ లోన్స్. అయితే సరి అయినటువంటి బడ్జెట్ చేసుకోకుండా మనకు వచ్చే ఇన్కమ్ కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఒక స్పౌస్ మాట వినకుండా ఇంకొక స్పౌస్ ధారాళంగా ఖర్చు పెడుతుంటే అలాంటివి రావడానికి అవకాశం ఉంది. నేను ఒక ఫ్యామిలీలో చూశాను, భార్య చాలా లిబరల్ గా ఖర్చు పెట్టింది. మరి మనకి ఇల్లు లేదు, అవి లేదు, ఇది అంటే ఆయన అన్నాడు, మరి ఇలా ఖర్చు పెడుతుంటే హెట్ వస్తుంది, ఇవన్నీ తగ్గిస్తే కట్టగలను. తర్వాత 2 ఆప్షన్స్. ఇఫ్ యూ వాంట్ హౌస్, యూ నీడ్ టు రెడ్యూస్. ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ యాజ్ యూ ఆర్ స్పెండింగ్ నౌ, దెన్ యూ కెనాట్ హ్యావ్ ఎ థింక్ ఆఫ్ బిల్డింగ్ ఎ హౌస్. అవి మార్చేసి మంచి ఇల్లు కట్టు. సో అలాగా జరుగుతూ ఉంటుంటాయి. ఇది ఈ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ వస్తే అది చాలా ఇంకా ఈ ఇంటిమసీ రిలేషన్షిప్ వాటి మీద ఏమీ మనసే పోదు. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ ఇవి చాలా పెద్ద సమస్యగా మారుతాయి. పిల్లలను చదివించలేకపోతారు, ఫీజు కట్టలేకపోతారు, లోన్ను తీర్చలేకపోతారు, ఈ బ్యాంక్స్ నుండి కాల్స్ వస్తూ ఉంటుంటాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి. వీటి వల్ల చాలా చాలా నష్టపోవడానికంటూ అవకాశం. దీంట్లోనే భాగంగా కట్నం కూడా వస్తుంది. ఇండియాలో అది ఇంకా కూడా ఉంది, విశ్వాసుల్లో కూడా ఇంకా ఉంది. ఒకసారి
ఆ వివాహం టైంలో కట్నాలు ఇవ్వటం అన్నటువంటిది, డిమాండ్ చేయడం అన్నటువంటిది చాలా మంది విశ్వాసులు అది చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకమైనటువంటి విశ్వాసులు కూడా ఎంతమంది వాళ్ళ వాళ్ళ పిల్లలకు వివాహాలు చేసేటప్పుడు కట్నాలు, ముఖ్యంగా అబ్బాయి బాగా చదువుకుంటూ మంచి జాబులో ఉండి ఎంతమంది కట్నాలు పీడించి తీసుకుంటారో, పాతకాలంలో కూడా బైబిల్ సమయంలో కూడా బ్రైడల్ ఇది డౌరీ లాంటిది ఉండేది. డేవిడ్ వాస్ ఆస్క్డ్ టు గివ్ బ్రైడ్ ప్రైస్. రిచర్డ్, Proverbs 3:27, do not withhold good from those to whom it is due when it is in your power to act అని ఉంటుంది. నీ చేతిలో ఉన్నప్పుడు ఎవరికి అది చెందాలనో అది ఇవ్వటానికంటూ నువ్వు వెనుకంజ వేయొద్దు అన్నట్టు. అంటే కొన్నిసార్లు ఆ ఆస్తిని పంచి ఇవ్వటం కోసం స్థిరాస్తులను జనరల్ గా అబ్బాయిలకు ఇస్తూ ఉంటుంటారు. కాబట్టి కొంత డబ్బు వివాహ సమయంలో వాళ్ళు ఇవ్వటం, తర్వాత కూడా అల్లులకు కొద్దిగా హెల్ప్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంటారు. ఇదేదో నేను డౌరీని ఎంకరేజ్ చేస్తున్నానని కాదు, కానీ అదంతా వారు ఆ సంతోషంగా వాళ్ళు కలిసి నిర్ణయించుకొని చేసుకోవలసినటువంటివి. నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు డౌరీ గురించినటువంటి ప్రస్తావన అసలు చేయలేదు. ఉద్యోగం ఉన్నా లేకపోతే చదువున్నా చదువులేదు, అదొక ప్రిన్సిపల్ గా మనం తీసుకున్నాం. సో అలాగా ఈ బడ్జెట్ చేసుకోకపోవడం, అన్డ్యూగా స్పెండ్ చేయడం, మనకొచ్చే రాబడి అంతా మన ఖర్చులు ఏంటి అనేది బేరీజు వేసుకోవడం, దానివల్ల ఫైనాన్షియల్ స్ట్రెయిన్ గుండా ఫ్యామిలీ అంతా వెళ్ళడం, ఒకరి యొక్క స్పెండింగ్, ఎక్స్ట్రావగెంట్ స్పెండింగ్, ఎక్కువగా స్పెండ్ చేయడం అనేటువంటిది భర్త ఒకవేళ స్పెండ్ చేస్తుంది, లేదా భార్య స్పెండ్ చేస్తుంటే పిల్లల మీద కూడా నా ప్రభావం పడడానికంటూ అవకాశం. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే చాలా ఉన్నాయి. The wise store up choice food and olive oil, but fools gulp dates down అని ఉంది. సామెతలు 21. తెలివైనటువంటి వాడైతే దాచుకుంటాడు. కష్టకాలం కోసము, కరువు కాలం కోసము, వేసవి కాలం కోసము, పంట వచ్చినప్పుడు దాచుకుంటాడు అనేటువంటి మాట. కాబట్టి దాచుకోవడం కూడా తప్పు కాదు, ఫ్రూగాలిటీ తప్పు కాదు. ఇవన్నీ కూడా బైబిల్ బోధించేటువంటివి. ఫ్రూగాలిటీ అంటే చూచి ఆచితూచి జాగ్రత్తగా స్పెండ్ చేయడం అన్నట్టు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆనెస్ట్ గా, ట్రాన్స్పరెంట్ గా డిస్కస్ చేసుకుంటే సమస్యకు జవాబు రావడానికి అవకాశం. ఒక మంచి సూత్రం బైబిల్ ఏం చెప్తుందంటే, ఇది పాటించడం చాలా కష్టమే, కానీ పాటించితే సమస్య తీరుకోవడానికి అవకాశం. కంటెంట్మెంట్ ఉన్నా కూడా మనం చాలాసార్లు ఇంకొకరిని చూసి, మన నైబర్స్, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, వీరిని చూసి వాటితో పాటు ఉండాలనుకొని ప్రయత్నిస్తాం. కాబట్టి చాలాసార్లు నష్టపోతుంటాము. కంటెంట్మెంట్ గురించి అనగా సంతృప్తి కలిగి ఉండడం గురించి బైబిల్ ఎంతగానో రాస్తుంది. 1 తిమోతి 6:10. Godliness with contentment great gain. For the love of money is a root of all kinds of. దైవత్వంతో కూడినటువంటి సంతృప్తి కలిగినటువంటి జీవితం మనకు ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది అనేటువంటి మాట. హీబ్రూ 13:5 అయితే, కీప్ యువర్ లైఫ్స్ ఫ్రీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ అండ్ బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. ఏం కలిగి ఉన్నారో దాంతో తృప్తి ఉండండి అనేటువంటి మాట అక్కడ మనం. కొద్దిమంది ఎందుకు నష్టపోతారంటే, లాస్ట్ లో నేను 8వ ఐటంగా చెప్పినటువంటి ఇక్కడ చెప్తున్నాను, పట్టించుకోకుండా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండడం అనేటువంటి. కొద్దిమంది లేజీగా ఉండటం వల్ల, చేయవలసినటువంటి టైంలో ఏమీ చేయకపోవడం. లేజీ హ్యాండ్స్ మేక్ ఫర్ ప్రావర్టీ, బట్ డిలిజెంట్ హ్యాండ్స్ బ్రింగ్ వెల్త్. ఆలోచన పూర్వకంగా, ప్లాన్డ్ గా కష్టపడి పని చేస్తూ ఉంటే, పని చేసిన పొలంలో పని చేసేటువంటి వాడికి వామి అంటారు, గడ్డి ఉంటది, అవన్నీ ఉంటాయి. అలాగే దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇక్కడ నేను ఆగుతాను. దీనికి సంబంధించి మీరు ఏవైనా సలహాలు ఇవ్వగలరా, లేదా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? వీటికి సంబంధించి బడ్జెట్ ఇది మేము సరిగా చేసుకోలేకపోతున్నాము, అప్పుల్లో పడిపోతున్నాము సులభంగా, లేదా మాకు ఎప్పుడు దీని మీద డిస్ప్యూట్స్ వస్తున్నాయి, ఎవరెంత స్పెండ్ చేస్తున్నారని ఒకరినొకరు అనుకుంటున్నామంటే, కొన్నిసార్లు ఎవరినైనా కూడా మనం సలహా తీసుకోవచ్చు. బడ్జెట్ చేసుకోవడం ఎలాగనేటువంటి దాని మీద సలహాలు తీసుకోవచ్చు. కొంతమంది కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. వీళ్ళే కూర్చొని ఆలోచించుకుంటే, లెక్కలన్నీ వేసుకుంటే చాలాసార్లు చాలా విషయాలు తెలుస్తాయి. అవి చేసుకోవడం చాలా మంచిది.
చివరిలో నేను ఒక కంక్లూడింగ్ మాటలు చెప్పేస్తాను. అప్పుడు మీరు మీ క్రియేట్ ఎ జాయింట్ బడ్జెట్ అండ్ రివ్యూ మంత్లీ. ఇద్దరు కలిసి ఒక బడ్జెట్ చేసుకొని నెల అయిన తర్వాత దాన్ని రివ్యూ చేసుకోవాలి. నేను మా వైఫ్ కూడా ఈ మధ్య చేస్తున్నాను. డిసైడ్ ఆన్ మేజర్ ఎక్స్పెన్సెస్. చిన్న చిన్నవి పట్టించుకోలేదు. కొత్తిమీర కానీ పుదీనా కానీ వాటి గురించి ఆలోచించకుండా పాలకూర, చుక్కకూర, ముఖ్యమైనటువంటి మేజర్ ఐటమ్స్ గురించి ఎలా చేస్తే బాగుంటుంది, ఈ మంత్ కొనాలనా లేదా, ఇది వాయిదా వేద్దామా, అవసరమా, ఇవన్నీ ఆలోచించి కలిసి తర్వాత కొన్ని ఒకరికి తెలియకుండా ఒకరు స్పెండ్ చేస్తూ ఉంటుంది. వాటి విషయంలో వాటిని వెలుగులోకి తేవడం మంచిది. అలాంటిది అవాయిడ్ చేస్తూ కలిసి ట్రాన్స్పరెంట్ గా ఉండడం చాలా అవసరం. కొంత ఎమర్జెన్సీ ఏదైనా వస్తే దానికోసం అంటూ కొంచెం డబ్బు పక్కన పెట్టుకోవడం కూడా మనకు కొన్నిసార్లు తెలుస్తాయి. భవిష్యత్తులో మనకి ఎక్కువ నీడ్ ఉంది, పిల్లల అడ్మిషన్ వస్తుంది, కొన్ని క్లియర్ బౌండరీస్ ను స్పెండింగ్ విషయంలో సెట్ చేసుకుంటే కూడా ప్రార్థన చేయడం ఎంతో 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 అవసరం. ఆధారపడ్డ దేవుడు మనకి ఇస్తాడు అనే విషయమే కాకుండా ఎలా స్పెండ్ చేయాలనే దాని విషయంలో కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని అడగడం చాలా ఈ విధంగా సాల్వ్ చేసుకోవడానికి. ఒక్కసారి ఆగుతాను, మీ థాట్స్, సలహాలు చెప్తాను, లేదా సమస్యలు లేదా ప్రశ్నలు. ఇంకా చాట్ బాక్స్ లో ఒక క్వశ్చన్ వచ్చింది. చెప్పండి. ఒక సిస్టర్ పెట్టారు, వాళ్ళ బ్రదర్ ఉన్నారంట, తను ఒక గాడ్ సర్వెంట్, బట్ తన భార్యతో కాకుండా వేరే పరస్త్రీతో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాడు, చాలా ఎక్కువ టైం మాట్లాడుతూ ఉంటాడు. ఆ పరస్త్రీ ఇంటికి వెళ్ళి ఎక్కువ టైం కూడా గడుపుతూ టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ చాలా మంది వాళ్ళని కౌన్సిల్ చేశారు, కానీ మా మధ్య ఏమీ లేదు, మంచి ఫ్రెండ్ అని చెప్తా ఉంటాడు, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నారు. అది ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఒక ప్రిన్సిపల్, గాడ్ రైల్స్, సరిహద్దు బౌండరీస్ పెట్టుకోవడం చాలా మంచిది. నేను ఒకసారి విన్నటువంటిది, యాక్చువల్గా అయితే నేను వేరే కోణంలో విన్నాను, కానీ ఢిల్లీలో నేను ఇంకొకరితో మాట్లాడుతుంటే ఆయన డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇచ్చారు ఆ విషయం. బిలిగ్రామ్ గారు మాట్లాడేటప్పుడు ఎవరైనా కూడా ఒక్క స్త్రీ ఉన్నప్పుడు తను ఒక్కడిగా ఆ హాల్లో కూర్చొని, రూమ్ లో కూర్చొని మాట్లాడటానికి ఇష్టపడని, కానీ కొన్నిసార్లు పరిచయాలు అలాంటివి వస్తూ ఉంటాయి, మాట్లాడే అవసరాలు వస్తూ ఉంటుంటాయి. వీలైనంత వరకు అది అవాయిడ్ చేస్తాను, ఇంకొకరు ఉండేలా చూసుకుంటాను. అది అన్నిసార్లు వీలవదు, కొన్నిసార్లు వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి వస్తే మనం ఇంకొకరిని పెడితే వాళ్ళు ఇష్టపడతారు, అలాంటివి ఉంటాయి. ఎవరైనా ముఖ్యంగా పాస్టర్లుగా ఉన్న వాళ్ళు, కౌన్సిలర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరితో 1-on-1, 2-by-2 అది మాట్లాడవలసి వస్తుంది. ఆయన 3 అడుగుల డిస్టెన్స్ కూడా పెట్టుకుంటాను వీలైనంత వరకు, మరి దగ్గరగా కూర్చొని మాట్లాడను అని కూడా అన్నాడని. అంటే తను చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా పర్సన్ ఆఫ్ ఆపోజిట్ సెక్స్ ఉన్నప్పుడు అలా చేస్తాడు అని. కానీ నాకు ఢిల్లీలో నేను ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో కూడా పనిచేసి తర్వాత చాలా పొజిషన్ ఉన్నటువంటి ఆయన ఏమన్నాడంటే, ఇలాంటివి ఎందుకు చేస్తారు అని అంటే, వాళ్ళు ఒక చిన్న దుష్ప్రచారం చేశారంటే వాళ్ళ రెప్యుటేషన్ పాడైపోతుంది, వాళ్ళ ఆర్గనైజేషన్ అంతా కూలిపోతుంది, ఫైనాన్షియల్ గా కూడా చాలా దెబ్బతీస్తారు. అందుకని చాలా జాగ్రత్త పడతారు లీడర్షిప్ లో ఉన్నటువంటి వాళ్ళు. ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు, ఎంతమందిని కలుస్తుంటారు. లీడర్షిప్ లో టీచర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, నేషనల్ ఇంటర్నేషనల్ స్కీమ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి స్త్రీలతో మాట్లాడడం కూడా జరుగుతుంటుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి బౌండరీస్ తీసుకుంటే తప్ప వీలవదు. ఈ ఈ విషయానికి వస్తే అది కొంచెం అంటే ఫుల్ టైం వర్కర్ గా, పాస్టర్ గానో లేదా గాడ్ సర్వెంట్ గానో ఉన్నారు కాబట్టి అది తప్పనిసరిగా 2-3 ఎల్డర్స్ తో కలిసి మాట్లాడడం అనేటువంటిది అవసరం. వారే చెప్తే వినకపోవచ్చు, ఎల్డర్స్ కూడా చెప్తే వినకపోతే కొంచెం పంచాయతీ లాగా పెట్టడం అంటే ఇది కూడా అవసరం.
దానికి ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి, ఎవరు చెప్తే మంచిది అనేటువంటివి కూడా కొంచెం ఆలోచించాలండి. ఈ డీటెయిల్స్ సిచ్యువేషన్ తెలియదు కాబట్టి అది డిస్కస్ చేయడం అవసరం. ఒకసారి ఇది ఆ సస్పిషన్ అనేటువంటిది మైండ్ లో ఉంటే భార్య కూడా తనతో ఫ్రీగా ఉండలేదు. షీ మే నాట్ హ్యావ్ హెల్దీ రిలేషన్షిప్, హెల్దీ ఇంటిమసీ కూడా. అది ఏదో నామకం వస్తున్నట్టే. కాబట్టి ఇది వీలైనంత త్వరగా దాన్ని సెటిల్ చేయడము, ఇద్దరు ముగ్గురు సీనియర్ పీపుల్ మాట్లాడించడం, ఇవన్నీ కూడా అవసరం. ఎంత కౌన్సిలింగ్ చేయవలసినా కూడా ఫ్రీక్వెంట్ గా విజిట్స్ చేయడము, ఫ్రీక్వెంట్ గా లోన్ గా ఉండి మాట్లాడడం అనేటువంటివి మంచిది. కాబట్టి బౌండరీస్ పెట్టుకోవాలని ఆయనకు చెప్పాలి. ఎందుకంటే బైబిల్ అది బోధిస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా? ఎవరైనా మీరు చాట్ బాక్స్ లో పెట్టొచ్చు. ఒకవేళ సిస్టర్ ఎవరైనా పెట్టినా కూడా ఎవరైనా బ్రదర్ చదవచ్చు దాన్ని ఇలా. ఇప్పుడు మాట్లాడిన బ్రదర్ ఎవరు? బ్రదర్ పేరు? నేను ప్రసన్న. ప్రసన్న గారు. ఎవరైనా చాట్ బాక్స్ లో పెట్టమనండి, మీరైనా చదవచ్చు. మనకి కొంత టైం ఉంటా ఉంది. ఈ టైంలో క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉన్నా, లేకపోతే ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఈరోజు టీచ్ చేసిన దాంట్లో మీరు అడగచ్చు. ఎవరైనా పోస్ట్ చేశారా? లేదండి. ఎవరైనా మాట్లాడచ్చు. ఎవరైనా. సిస్టర్. నిన్ననే సేమ్ స్టోరీ లాగా ఒకరికి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. ఓకే సిస్టర్. అయితే వాళ్ళకి నేను కూడా దావీదు గారి గురించి, ఇశ్రాయేలీని దేవుడు ఎట్లా ప్రేమించారు అన్న విషయాలే వారికి జ్ఞాపకం చేయటం జరిగింది. అయితే ఆ సిస్టర్ అడుగుతారు, నన్ను చంపాలని కూడా చూస్తున్నారు. అంటే డబ్బు ఇప్పుడు బాగా పెరిగింది, డబ్బును బట్టి నన్ను పట్టించుకోవట్లేదు అని ప్రాణ భయం కలిగి కేసు పెట్టిందంట బ్రదర్ సిస్టర్. అయితే ఆ కేసును బట్టి కొంచెం ఇంటికి రావటం వెళ్ళటం చేస్తున్నారంట తన భర్త. అయితే వాళ్ళ పిల్లలు వచ్చి ఒకళ్ళు అంగవైకల్యంతో చనిపోయారు. 5 సంవత్సరాల బాబు చనిపోయారు. ఇప్పుడు 14 సంవత్సరాలు పాప ఉంది ఇంట్లో. 14 సంవత్సరాల బాబు అంగవైకల్యంతో, ఇంకొక బాబు మంచంలో ఉన్నాడు. 16 సంవత్సరాల పాప, కాలేజ్కి వెళ్ళే పాప, ఒక పాప ఉంది. అయితే పాప అంటదంట, డాడీతో ఎప్పటికైనా భయమే, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని అన్నదంట. విడాకులకైతే ఒప్పుకోవట్లేదంట ఆ అమ్మాయి. భార్య భర్తలు ఇద్దరిలో భార్య ఒప్పుకోవట్లేదు, భర్త కావాలనుకుంటుంది. అయితే ఈ భర్త పోనీ బాధ్యతగా లేడా అంటే బాధ్యతగా ఉండి పిల్లల ఫీజులు కడుతున్నారంట, అన్ని చూసుకుంటున్నాడంట. కానీ తను బెదిరిస్తున్నాడంట, నిన్ను ఎప్పటికైనా చంపేస్తాను, నిన్ను నేను పంతానికే చేసుకున్నాను అని బెదిరిస్తున్నాడు అక్క, మరి ఎట్లా అని అడిగారు బ్రదర్. అయితే నేను ప్రస్తుతానికి ఇంటికి వస్తున్నారు, బాధ్యతగా ఉంటున్నారు కాబట్టి మీరు నిత్యం ప్రార్థన చేసుకుంటా మరి క్షమించి ప్రార్థనలో దేవుని ప్రేమ అతనికి రుచి చూపించండి అమ్మా అన్నప్పుడు తను బయట వ్యభిచారి స్థితిలో కూడా ఉంటున్నాడు అని అన్నారు. అయితే ప్రార్థన పూర్వకంగా ఉండండి, ఇట్లానే కొంతమంది ద్వారా చెప్పించి చూడండి అని చెప్పాను బ్రదర్. ఆ కేసు విషయం వచ్చేలకే నేను అది మరి వెనక్కి తీసుకోమని చెప్పొచ్చు అంటారా, లేదా అది అట్లానే కంటిన్యూ చేయొచ్చు అని అంటారా? నేననుకోవడం, ఆయన కేసు పెట్టిన తర్వాత కొంచెం అట్లీస్ట్ కొద్దిగా మార్పు వచ్చింది కాబట్టి దాన్ని త్వరగా క్లోజ్ చేయడం కంటే కూడా త్వరగా క్లోజ్ చేస్తే తనకు కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ అయిపోతుందేమో. మామూలుగా కేసు వరకు వెళ్లకుండానే చేసుకోవడమే ఎక్కువ అడ్వైస్ చేస్తాము. అయితే ఇప్పుడు అది ఉపయోగపడింది కాబట్టి కొంతకాలం అట్లా ఉంచినా కూడా పర్వాలేదు. ఆమె ఎంతో ఓర్చుకుంటా ఉంది యాక్చువల్గా. అయితే ఇంకా వేరే వాళ్ళతో చెప్పించడం అలాంటివి చేస్తే కూడా మంచిదే. ఆయన సిమ్టమ్స్ అవి నిజంగా చంపాలి అన్నటువంటి సిమ్టమ్స్ ఆమె ఎక్కువగా ఫీల్ అయితే మాత్రం అప్పుడు విడాకులు తీసుకోవటం, దూరంగా ఉండటం
ఉండటంగా విడాకులు అంటే పర్మనెంట్ గానే. ఇప్పుడు అలాంటివి లేవు కాబట్టి కూడాను ఆ ఆ, కొంచెం మీరన్నట్టు ప్రార్థనతో ఓపికతో కనిపెట్టడమే మంచిది. రెండోది తనకు మరలా అంటే తల్లిదండ్రులు ఎంత మటుకు తనను చూసుకుంటారు, తర్వాత ఆర్థికంగా తను ఎలా సపోర్ట్ చేసుకుంటుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇది పరిస్థితి విషమించితే మాత్రం తప్పనిసరిగా ఆ ఆర్థిక సమస్యలు అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. ఇది ఎలా చేస్తాడని మనం చెప్పలేం, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ ఇది జరుగుతుంది సిస్టర్. కొన్నిసార్లు కొద్దిమంది వైలెంట్ గా ఉంటారు. నేను కొన్నింటిని ఎన్కౌంటర్ చేశాను ఈ మధ్య అలాంటివి కూడాను. ఆ అయితే ప్రేమగానే ఉంటారు, కానీ వీరు ఒక్కొక్కసారి విసిగించినప్పుడు ఆ డబ్బు విషయంగా లేదా ఇంకోటి చాలా డిమాండింగ్ గా ఉన్నప్పుడు ఒక్కోసారి ఆ ఫిట్ ఆఫ్ ఎమోషన్ లో ఒక్కోసారి చేయి చేసుకోవడం ఇలాంటివి. అవి చేయి చేసుకోవడం, భార్య మీద చేయి చేసుకోవడం, అవి కూడాను బైబిల్ సమర్థించదు. ఆ ఎందుకంటే తన సొంత శరీరముగా చూడాలి కదా. శరీరాన్నే మనం కొట్టుకుంటామా, గాయపరుచుకుంటామా, అలా చేసుకోం కదా. మతి భ్రమిస్తే తప్ప అలా చేసుకోం, కాబట్టి దాన్ని ఎప్పుడు బైబిల్ సమర్థించదు. అంటే కొన్నిసార్లు ఆ, వీళ్ళు కూడాను అనవసరంగా ఒక విషయాన్ని బట్టి భర్తను పదే పదే వేధించకుండా అలా ఉండడం మంచిది. అదే భార్య వేధిస్తూ ఉంటే సామెతల్లో సొలొమోన్ రాస్తాడు కదా, మిద్దె మీద ఒక మూల ఉండటం మంచిది అన్నట్టు. అంటే ఇంకా ఎంతగా వేధించకపోతే మిద్దె మీద ఒక మూలలో అటిక్ లో ఉండటం గురించి ఆయన సలహా ఇస్తున్నాడు. కాబట్టి దేని విషయాల్లో మనం వేధిస్తున్నాము అని, కొన్నిసార్లు ఏమి వేధించకపోయినా ఏమి చేయకపోయినా అంత మంచిగా ఉండినా అంత మంచిగా చూసుకుంటున్నా కూడాను ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కూడాను ఇవి వీళ్ళు ప్రశ్నించడము, శంకించడము, తర్వాత దూరంగా ఉండటము, ఇవన్నీ కూడాను వాళ్ళకు సిగ్నల్స్ ని ఇస్తాయి. కాబట్టి ఇది ఒక అడ్డుబండలాగా ఉంది మనకు అన్నటువంటిది వచ్చినప్పుడు చంపేసేస్తే బాగుంటుంది అనేటువంటి తలంపు ఎంటర్టైన్ చేస్తుంటారు. ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు కాబట్టి కూడాను అది ఎంత సీరియస్ అనేటువంటిది ఆమెనే బేరీజ్ వేసుకోవాలి. ఆలోచించి అది నిజంగా సీరియస్ అని అంటే వారి ఆ పరిస్థితి నుండి తప్పుకోవడం కూడాను మంచిదే అనుకుంటా. నేను 4వ అంశం తీసుకోవాలనుకున్నా, దానికి సంబంధించి వచ్చింది ఇది, వైలెన్స్ అండ్ ఫిజికల్ అబ్యూస్ అనేటువంటి. దీని ద్వారా ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ అంతా అన్సేఫ్ గా అవుతుంది. తర్వాత పిల్లలు ఎక్కువగా సఫర్ అవుతారు, కొన్నిసార్లు ట్రామాను ఫీల్ అవుతారు. మనసు కొద్దిమంది కఠినం చేసుకుంటారు, భార్యలు క్షమించే విషయంలో కఠినం చేసుకుంటారు, ఇంకా క్షమించరు. భర్తలు కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా కఠినంగా అయిపోతారు. వీటిలో మరి ఎల్డర్స్ కానీ చర్చ్ కానీ కొంచెం ఇన్వాల్వ్ అవ్వటము, లీగల్ దీనికి కూడా తీసుకెళ్లటము, అలాంటివి చేయటం కూడా హెల్ప్ చేస్తే కూడా మంచిదే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు. బైబిల్ ఏం చెప్తుందంటే ఈ వాయిలెన్స్, డొమెస్టిక్ వాయిలెన్స్ చేసుకోవడం గురించి అలాగే 2:16 ఇలా ఉంటది. ద మ్యాన్ హూ హేట్స్ డివోర్సెస్ హిస్ వైఫ్ కవర్స్ హిస్ కామెంట్ విత్ వైలెన్స్. భార్యను లేదా భర్తను ద్వేషించి డివోర్స్ తీసుకోవడం అన్నటువంటిదే హింసాత్మకము, హింసలాగా దేవుడు చూస్తాడు. కీర్తనలు 11:5. The Lord tests the righteous, but his soul hates the wicked and the one who loves violence. ఎవరైతే ఈ హింసను ప్రేమిస్తారో దేవుడు ద్వేషిస్తాడు అలాంటి వారు. Does not tolerate a husband or wife covering themselves with violence against the spouse. ఎదుటి వ్యక్తి మీద వాయిలెన్స్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే భర్తలు కూడా మైల్డ్ గా ఉండేటువంటి వాళ్ళు చూస్తాం. భార్యలు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ తీసుకొని చాలా కొట్టరు, కానీ చాలా హింసాత్మకంగా ప్రవర్తిస్తుంటారు, చాలా తూలనాడతారు. వాళ్ళ తల్లి తండ్రి చేత చెప్పిస్తుంటారు, వాళ్ళ తల్లి తండ్రి చేత 10 మందిలో భర్తను అవమానపరుస్తుంటారు అని కూడా చూసాం. వీళ్ళకు అందం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు. భర్త కొన్ని అంత తెలివిగా చేసుకోలేనటువంటి వ్యక్తి అవుతే భార్య తన తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ తీసుకుని అవమానించడము, అది చాలా ఎక్కువగా అవమానించడం, ఇలాంటివి కూడా చూసాం. మ్యారేజ్ జరగానే ప్రేమ, కేర్ తీసుకోవడం అన్నట్టు. ఎఫెసీ 5:27 చూస్తాం కదా, హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్ యాజ్ క్రైస్ట్ లవ్డ్ ద చర్చ్ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్.
ఫర్ హర్. దేవుడు యేసుక్రీస్తు ఎలాగ తను అప్పగించుకున్నాడు అలాంటి ప్రేమ మరి భర్త కలిగి ఉండాలనేటువంటిది మ్యారేజెస్ లో అన్నిట్లో కూడా ఈ ఈ వచన మీద మనం వివరణను కూడా వింటూ ఉంటాం. కొలస్సీ 3:19 హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్ అండ్ డు నాట్ బి హార్ష్ విత్ దెమ్. హార్ష్ గా వైలెంట్ గా ఉండొద్దు, కొట్టొద్దు అనేటువంటి మాటలు అవన్నీ కూడా అందులో ఇవి ఉన్నాయి. 1 పేతురు 3:7 హస్బెండ్స్ ఆర్ టోల్డ్ టు ట్రీట్ వైఫ్స్ విత్ ఆనర్ అండ్ దేర్ ప్రేయర్స్ విల్ బి హిండర్డ్ ఆర్ ఎల్స్. వాళ్ళ ప్రార్థనలే దేవుడు వినని అంటున్నాడు, అవి హిండర్ చేయబడతాయి అంటున్నాడు. వాళ్ళను రెస్పెక్ట్ఫుల్ గా చూడండి, ఆనర్ చేయండి అనే దాని మీద మనం ఒక రోజంతా ధ్యానించవచ్చు. ఎలా ఆనర్ చేయాలి. అబ్యూస్ బ్రేక్స్ ద కవెనెంట్ ఆఫ్ లా. దేవుడు పెట్టినటువంటి ఆ నిబంధననే ఉల్లంఘించినట్టు అవుతుంది. మ్యారేజ్ వన్ ఫ్లెష్ అనేటువంటి మాట ఆదికాండంలో రాయబడింది. వన్ ఫ్లెష్, శరీరం అయితే శరీరాన్ని ఎట్లా గాయపరుచుకుంటారు, డామినేషన్ ఎలా చేయటం, వైలెంట్ గా ఎలా ఉండడం, కొట్టడము, కొన్నిసార్లు చాలా కొట్టడంలో కూడా బ్లడ్ వచ్చేలాగా కూడా చేస్తారు. రోమా 13:10 లవ్ డస్ నో హార్మ్ టు ఏ నైబర్, దేర్ఫోర్ లవ్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లా. ప్రేమ అన్నటువంటిది ఆజ్ఞను నెరవేర్చినట్టు. నైబర్ కూడాను హాని చేయదనంటే ఇంకా భార్యకు ఎలా హాని చేస్తుంది, భర్తకు ఎలా చేస్తుంది, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి విషయాలే. ఈ తర్వాత మరి వీటి విషయాలు మాట్లాడాలనేటువంటి దానికి కూడా మనకు బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 5:11 టేక్ నో పార్ట్ ఇన్ అన్ఫ్రూట్ఫుల్ వర్క్స్ డార్క్నెస్ బట్ ఇన్స్టెడ్ ఎక్స్పోజ్ దెమ్. చీకటి యొక్క ఆ పనులను గురించి వెలుగులోకి తీసుకొని రమ్మన్నట్టు ఉంటది అక్కడ. అయితే దాన్ని వివిధ సందర్భాల్లో మనం వాడుకోవచ్చు. ఈ సందర్భాన్ని కూడా వాడుకోవచ్చు. మత్తయి సువార్త 18 మనం స్టాండర్డ్ గా పెట్టుకోవాలి. దాంట్లో ఏదైనా కూడా ఒక వ్యక్తి మరి నష్టాన్ని కలిగిస్తుంటే వీ హ్యావ్ టు కాల్ హిమ్ ఫర్ రిపెంటెన్స్ ని, విట్నెసెస్ కూడా తీసుకోవాలని, అవసరమైతే చర్చ్ అంతా కూడా ఇన్వాల్వ్ అవ్వాలనేటువంటి మనం చూస్తాం. చర్చ్ డిసిప్లిన్ కింద చూస్తాం. బట్ ఆ ప్రిన్సిపల్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళా డివోర్స్ అనేటువంటిది లాస్ట్ రీజన్. యేసుప్రభు చెప్పినట్టు మత్తయి సువార్త 19 సెక్షువల్ ఇమ్మొరాలిటీ విషయంలో అయితే డివోర్స్ అనేది, దాని విషయంలో కూడా దేవుడు ఇశ్రాయేలు పట్ల ఎంత ప్రేమ చూపింది, తిరిగి సమకూర్చుకున్నాక మనం ప్రయత్నించాలి. ఆ తర్వాత వీలవకపోతే డివోర్స్. అలాగే వైలెన్స్ విషయంలో ఇది దీనికి సంబంధించి మీరు ఇంకేదైనా చెప్పాలనుకుంటే సిస్టర్ చెప్పు. ఎవరైనా ఏదైనా మీరు అబ్జర్వ్ చేసిన మీ దృష్టికి బైబిల్ ఎంతో ధ్యానిస్తే మనకి ఎన్నో సొల్యూషన్స్ ఉన్నాయి. అన్ని ఒక సెషన్ లో మనం నేర్చుకోలేము. మనకి ఇంకొక మేబీ 11:52 అంటే యాక్చువల్లీ 10 minutes రిమైనింగ్ ది నెక్స్ట్ సెషన్ లో మనము కంటిన్యూ చేద్దామా? నెక్స్ట్ మంత్ 3rd సాటర్డే ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటుంది. ఇది పార్ట్ 2. అప్పుడు పార్ట్ 3కి వెళ్దాం. మనము ఎక్కువ డీటెయిల్ గా మీరు వెళ్ళొచ్చు. అప్పుడు ఇంకో పని చేద్దాం, కొంత ఓన్లీ క్వశ్చన్స్ ఆన్సర్స్ కి మనం టైం ఇద్దాము. Yes.